హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో అక్టోబర్ 26, 1938, 566వ భాషణము. ఆర్యధర్మము అని ఒక తమిళ పత్రిక, తమిళంలో ఆర్యధర్మం అనే ఒక తమిళ పత్రిక వెలువడుతూ ఉండేదట. దానిలో వైరాగ్యం మీద ఒక వ్యాసం ఉంది. ఒకరు అడిగిన ప్రశ్నకి బదులుగా శ్రీ భగవానుడు దాన్ని చదివి వినిపించారు. దాని సంగ్రహమైన అర్థం ఇది: వైరాగ్య అంటే వి ప్లస్ రాగ, విగత రాగ అంటే అనాసక్తి లేదా సంగరహితము అని అర్థం. వైరాగ్యం అంటే అనాసక్తి లేదా సంగరహితము అని అర్థం. వివేకులకే వైరాగ్యం సాధ్యమండి. వివేకవంతులే ఏమిటి, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతంగా ఉండేది, ఏది ఉండనిది అని కొంచెం వివేక దృష్టితో చూసే వాళ్ళకి మాత్రమే వైరాగ్యం సాధ్యమవుతుంది. జనసామాన్యం దాన్ని సరి అయిన అర్థంలో వాడుకోరు. సామాన్యమైన జనులు దాన్ని సరి అయిన అర్థంలో వాడుకోరు. ఉదాహరణకి, తాను సినిమాలకి పోరాదని నిశ్చయించుకున్నాడు ఒకడు, వాడికి అది వైరాగ్యం. నేను సినిమాలకి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు, వాడికి ఎంత వైరాగ్యమో అంటారు. సరి అయిన అర్థం కాదది. ఇట్లు పదాల నానుడుల అప్రయోగం తరచు వస్తూనే ఉంటుంది లోకంలో. పదాలని నానుడులని అంటే మాటి మాటికి మనం మాట్లాడుకునేటువంటి నానుడుల్ని కూడా అపప్రయోగం చేస్తూ ఉంటాం. మనం సాధారణంగా వినేదే ఏమిటంటే, కుక్క ఉంది రాయి లేదు, రాయి ఉంది కుక్క లేదు అని. అంటే కుక్క మీద విసరడానికి రాయి సమయానికి దొరకలేదు అని దాని అర్థం. కుక్క ఉంది కానీ రాయి లేదండి అంటే దాని మీదకి విసరడానికి రాయి లేదు అని. అలాగే ఏదైనా పని చెయ్యాలి అంటే, నేను ఈ పని చెయ్యాలి కానీ దానికి అనుకూలం కుదరడం లేదండి అని చెప్పడానికి కుక్కుంది కానీ రాయి లేదండి అంటారు. కుక్క మీద విసరడానికి రాయి సమయానికి లేదని దాని అర్థం. అది సామాన్యమైన లోకులు నానుడిగా వాడుకునే అర్థాలవి. అదేం వైరాగ్యం కాదు. కానీ నానుడికి వేరే లోతైన అర్థం ఉంది. దానికి ఒక కథ చెప్తాను. ఒక ధనికుని ఇల్లు కాపలా కట్టుదిట్టంగా పెట్టుకుని ఉంది. ఆ ఇంటి చుట్టూ గొప్ప కాపలాతో కట్టుదిట్టంగా కట్టుకున్నాడు. ద్వారస్తంభానికి గొలుసుతో కట్టి ఒక క్రూర జాగిలాన్ని కట్టేసి ఉంచారు. వాళ్ళ గుమ్మానికి క్రూరమైన జాగిలాయి కుక్కని కట్టేశారు. నిజానికి ఆ కుక్క, ఆ గొలుసు అత్యంత నిపుణమైన శిల్పాలు అలా ఉన్నాయి అక్కడ. ఆ ద్వారం యొక్క స్తంభానికి ఒక పెద్ద ఇనప గొలుసును, ఆ గొలుసుని కట్టేసిన ఒక జాగిలాయి కుక్కను చూస్తే నిజంగా క్రూరమైన జాగిలాలే. ఆ కుక్క, గొలుసు అత్యంత నిపుణులైన శిల్పి చేత చెక్కబడిన శిల్పాలు. వంట జీవకళ అంతగా ఉట్టిపడేట్టు రాతితో చెక్కారు. దారిన పోతూ ఒకడు ఆ ఉగ్ర శునకాన్ని చూసి భయపడి తప్పించుకోబోయి గాయపడ్డాడు. ఆ కుక్కను చూసరికి భయం వేసి పరిగెత్తపోయి పడి దెబ్బలు తిన్నాడు ఒకడు. వాడి మీద జాలి చెంది తెలిసిన వాడొకడు అది నిజమైన కుక్క కాదు, శిల్పమే అని వాడికి తెలియజేశాడు. అయ్యో, నిజమైన కుక్క అనుకుని తరివేస్తుంది, నేను కలిసేస్తుందని భయపడిపోయావా? అది నిజమైన కుక్క కాదు, రాతి శిల్పమే అని చెప్పాడు. మరొక మాట, అటు పోతున్నప్పుడు వాడే ఆ శిల్పి యొక్క నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు. ఆ పడిపోయిన వాడు మరొకసారి అలా వెళ్ళినప్పుడు, ఆహా, ఎంత చక్కగా సజీవంగా ఉన్నట్లు చెక్కాడో కదా ఈ శిల్పి అని మెచ్చుకున్నాడు. అంతకుముందు కుక్కని భ్రమపడి భయపడి పరుగులెత్తి దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఎంత గొప్ప నైపుణ్యం అని మెచ్చుకున్నాడు. పూర్వం తన భయాన్ని కూడా మర్చిపోయాడు. ఇప్పుడు కుక్క అంటే భయం వేస్తుంది, పైగా దగ్గరగా వెళ్ళి ఎంత బాగా ఉందో అంటూ పరామర్శి తాకి మరీ చూస్తున్నాడు. అంటే అది కుక్క అనుకున్నంత కాలం దాన్ని మలచిన రాతిని చూడలేదు అతడు.
అది శిల్పము అని తెలిసాక తన్ను భయపెట్టిన ఆ క్రూర శునకం కనిపించలేదు అతడికి. ఒక కనిపించిన రాయి కనిపించింది. ఈ సామెత అందుకే చెప్పారు. అలాంటిదే మరొకటి, గజం కలపను కప్పుతుంది, కలప గజాన్ని కప్పుతుంది అని. ఇక్కడ ఆ గజం కొయ్య ఏనుగు అనమాట. గజము అంటే ఏనుగు. ఏనుగేం చేస్తుంది? కలపతో చేసిన ఏనుగది. కలపని కనపడినివ్వడం లేదు, ఏనుగే కనపడుతుంది. పరిశీలించి చూస్తే కలప గజాన్ని కప్పేసింది. అంటే ఇప్పుడు కలపే కనిపిస్తుంది, ఏనుగు కనిపించట్లేదు. పట్టి చూడకపోతే ఒక వస్తువే మరొక దానిలా కనిపిస్తుంది. పరికించి అక్కడ అసలు వస్తువే మిగులుతుంది, కల్పించింది తొలగిపోతుంది. అలాగే గజము కలపను కప్పుతుంది, కలప గజాన్ని కప్పుతుంది. ఇక్కడ ఆ గజము కూడా ఒక కొయ్య ఏనుగు అన్నమాట. ఆత్మ ఎప్పుడు సచ్చిత్ ఆనందమే అయ్యింది. ఉదాహరణగా చెప్పి ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ ఎప్పుడు సచ్చిత్ ఆనందమే అయ్యింది. మొదటి 2, 3 అవస్థల్లోనూ అనుభవంగా ఉంటాయి. మూడవది నిద్రావస్థలోనే అనుభూతి అవుతుంది. జాగ్రత్త స్వప్నాల్లో ఆత్మ యొక్క స్వస్వభావము నష్టమైనట్లు అయ్యిందని ప్రశ్న. అయితే మెలకులోనూ కలలోనూ ఆత్మస్వరూపం తెలియకుండా అన్య దృశ్యంగా అనిపిస్తుంది మనకి దానిలో. అవునా? ఆ రాతి కుక్కలో నిజమైన కుక్క కనిపించింది వాడికి. అలాగే నిద్రలోను మెలకువలోను కలలోను ఆత్మ ప్రకాశం తెలియకుండా ఈ జగత్తు కనిపిస్తుంది. మరి జాగ్రత్త స్వప్నాల్లో ఆత్మ యొక్క స్వభావం నష్టం ఎలా అయింది అంటే, నిజంగా అది నష్టం కాలేదు. నిద్రలో మనస్సు లేదు, లేకపోవడం తానుగా ప్రకాశిస్తోంది. మిగతా 2 అవస్థల్లో వెలిగేది ఆత్మ యొక్క ప్రతిబింబ కాంతి వల్ల. వెలుగులో కలలో ఆత్మ యొక్క ప్రతిబింబ కాంతి వెలుగుతోంది, ప్రతిబింబ కాంతి. నిద్రలో తలుపులన్నీ అడిగిన పిదపనే ఆత్మానంద అనుభవం కలుగుతుంది కదా. నిద్ర అన్ని తలుపులు లేకుండా పోయాక ఉన్నది నిద్ర. అప్పుడే ఆనంద అనుభవం కలుగుతుంది. ఇతర దశల్లో అది ప్రియమని, మోదమని, ప్రమోదమని వ్యక్తమవుతూ ఉంటుంది. కలలోను మెలకువలోను ఇష్టంగాను, అయిష్టంగాను, సంతోషంగాను అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అవన్నీ చిత్తవృత్తులే, మనస్థితులే. కళల్లో మెలకువలో మన చేత చూడబడేవన్నీ కూడా మనస్సులోని భావాలే. వాటిని ప్రకాశింపచేసే ఆత్మ నిర్వికారంగా అలాగే ఉంది. ఆ ప్రకాశంలో ఆ ప్రకాశాన్ని కనపడనివ్వకుండా మనోవృత్తులు జగద్రూపంలో రకరకాలుగా మనకి అనుభవాలు అవుతున్నాయి. రాతిని కప్పేసి కుక్క అనుభవానికి వచ్చి అతడు దుఃఖపడినట్లు, అది కుక్క కాదు రాయి అని తెలుసుకున్న తర్వాత ఏ భయము లేకుండా దాన్ని పరిశీలించి చూసినట్లు, ఈ మెలకువలో కలలో కనిపించే ఈ దృశ్యమంతా మనో ప్రభావమే తప్ప అది సత్యము కాదు. దానిని ప్రకాశింపచేసే ఆత్మ సత్యమై ఉన్నది. దాని యందు తోచు దృశ్యమే మెలకువలోనూ కలలోనూ కనిపించేది. అదేంటండి, అది మనసులో కనిపించే దృశ్యాలా ఇవి నిజాలు కాదా అంటే, మరి అంతే కదా. అతడి మనసులో కుక్క అన్న భావన తోచింది కాబట్టి భయపడ్డాడు కదూ. అవునమ్మా. మళ్ళీ అతడి మనసులోంచి కుక్క కాదు అన్న భావన తోచి భయం పోయింది. కాబట్టి రాయి కుక్కగా కనిపించి భయపెట్టినా అతడి మనోభావనే. అది రాతిగా కనిపించి భయరహితుణ్ణి చేసిన మనోభావనే. అవునమ్మా. అలాగే మెలకువలోను కలలోను నానా రకాల సుఖ దుఃఖాది అనుభవాలు కలుగుతున్నట్లుగా భ్రమించేది మనసే. ఆ మనసే ఇది అవునా కాదా అని పరిశీలించి చూస్తే ఇది కేవలము
తాత్కాలికమైన దృశ్యమే గాని మనోభావనే గాని అది సత్యం కాదు, ఉన్నది ఆ ప్రకాశమే అని తెలుసుకుంటాడు. అప్పుడు జగద్భ్రమ వీడిపోతుంది. కుక్క భ్రమ వీడగానే భయం పోయినట్లు ఈ జగద్భ్రమ వీడగానే నీ స్వరూపం ఆనంద స్వరూపమై అనుభవంలో అతడు స్థిమితంగా ఉన్నాడు కదా, అలాగే నువ్వు కూడా స్థిమితంగా హాయిగా ఉంటావు. వీధిలో నడిచేవాని మనస్సు నిండా నిలకడలేని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. రోడ్డు మీద ఒక అతను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చూసేవాళ్ళకి అతను నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళలాగే ఉంటాడు గాని అతని మనసు నిండా నిలకడలేని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మాట వరుసకి వాడు బజారు వెంట వెళుతున్నాడు అనుకుందాం, మంచి మామిడి పండ్లు కనబడతాయి. అవి వాడికి ఇష్టమై వాడిని కొన్నాడు. త్వరగా ఇంటికి వెళ్లి పండ్లు తిని ఎంతో సంతోషపడ్డాడు. పరుగు పెడుతున్న ఆలోచనలు పండ్లను చూస్తున్నప్పటి సంతోషము, పరుగు పెడుతున్న ఆలోచనలు పండ్లను చూసినప్పటి సంతోషము ప్రియము, వారిని కొని తన సొంతం చేసుకున్నప్పటి సంతోషము, అంటే ఆ పళ్ళను చూసినప్పుడు వచ్చిన సంతోషం ప్రియము, వాడిని తను సొంతం చేసుకున్నప్పుడు ఉన్న సంతోషం మోదం, దాన్ని తిన్నప్పుడు సంతోషం ప్రమోదం. ఈ విధంగా సంతోషాలకు కూడా ఇతర ఆలోచనలు మాయ పదం అవ్వడమే కారణం. ఈ సంతోషాలకు కూడా ఇతర ఆలోచనలు మాయమయ్యాయి. అవునా? ఎంతసేపు అబ్బా ఎంత బాగున్నాయో అని సంతోషించాడు. సంతోషించిన తర్వాత అవి కొనేసుకుని సొంతం చేసేసుకున్నాడు. అవంటే ఎంత ప్రియమైపోయిందో. ఇంటికొచ్చి హాయిగా భోజనం చేసేసాడు. అబ్బా ఎంత సంతోషంగా అనిపించిందో. ఆ సమయంలో ఇతర ఆలోచనలన్నీ పోయాయి కాబట్టి ఒకే ఆలోచన ఆ విషయాన్ని చూసినప్పుడు కలిగేది, సొంతం చేసుకున్నప్పుడు కలిగేది, అనుభవించినప్పుడు కలిగేది ప్రియము, మోదము, ప్రమోదము అని కలుగుతుంటాయి. ఇవన్నీ మనోభావాలే. కొన్ని ఇతర ఆలోచనలు వెళ్ళిపోతే ఒకే ఆలోచన మళ్ళీ ప్రియమోద ప్రమోదాలుగా మీకు అనుభవానికి వస్తుంది. అవి మనస్సు యొక్క భావనలే. అవునమ్మా. అవి జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోనూ ఉంటాయి. ఇటువంటి భావనలు ఏమీ లేనటువంటి సుషుప్తి అవస్థలో తానుగా ఉంటాడు. కాబట్టి అతనికి ఈ ప్రియ మోద ప్రమోదాలు కూడా ఉండవు. తానే ఆనంద స్వరూపుడే ఉంటాడు అని మన స్వస్వరూపుని అనేక ఉపమానాలతో మెలకువా కల్లా కూడా మనోవికారాల విభ్రమైనని, ఇది ఏమిటా అని పరిశీలించి చూస్తే అవి అలా కనిపిస్తాయే గాని అవి సత్యాలు కావు అనేటువంటి వివేకం కలిగితే, ఆ వివేకం వల్ల దాని పట్ల ఏ ధ్యాస లేని వైరాగ్యం కలిగినప్పుడు తానుగా ఆనంద స్వరూపుడై ఉంటాడు అనేటువంటి అంశాన్ని అతి స్పష్టంగా తెలియజేసినటువంటి పరాత్పర గురుడైన శ్రీ రమణ సద్గురుదేవులకి అనేక వందనములు. హరి ఓం నమః.